Subscribe to our channel and press the bell icon for the latest updates. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ లాంటి డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడనే వార్త వచ్చినప్పుడే అభిమానులు సంబరాలు చేసుకున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ సినిమా మధ్యలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాట జరగండి జరగండికి ఫ్యాన్స్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తుంది. వినాయక చవితి రోజు ఈ సినిమా నుండి రెండవ పాట అతి త్వరలో విడుదల చేయబోతున్నామంటూ ఒక ప్రకటన చేశారు. 2 రోజుల క్రితం ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా పూర్తి స్థాయి లిరికల్ వీడియో సాంగ్ ని కూడా విడుదల చేశారు. రా మచ్చా మచ్చా అంటూ సాగే ఈ పాట సినిమాలో రామ్ చరణ్ పరిచయ పాటగా ఉంటుందట. సాధారణంగా మనకి ఏ పాట అయినా విన్నా మొదటిసారి నచ్చేయదు, కనీసం 2-3 సార్లు అయినా వినాల్సిందే. కానీ ఈ పాటని విన్న మొదటిసారి ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. పిక్చరైజేషన్ లో శంకర్ మార్క్ కనిపించింది. ఇక రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట కోసం వివిధ రాష్ట్రాల నుండి అనేక సాంస్కృతిక నృత్య కళాకారులను తీసుకొచ్చారట. గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈ పాటలో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగా ఎర్ర తువ్వ తలకు చుట్టుకుని మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు సినిమా విడుదల రోజు హంగామా చేస్తున్నట్లుగా చూపించారు. ఒక్కసారిగా పాట మధ్యలో చిరంజీవి కటౌట్ కి పూలమాలలు వేసిన ఫోటో చూడగానే అభిమానులు సర్ప్రైజ్ కి గురయ్యారు. కేవలం కంటెంట్ నేపథ్యంలోనే కాదు, ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ అభిరుచికి తగ్గట్లుగా కూడా తెరకెక్కించారనేది ఈ లిరికల్ వీడియోని చూసిన తర్వాత ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఈ పాట మొదటి పాట కంటే పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తుంది. డ్యాన్స్ స్టెప్పులు కూడా చూసేందుకు చాలా సింపుల్ గా గ్రేస్ గా ఉండడంతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ దంచి కొడతారని అంచనాలు వేస్తున్నారు అభిమానులు. మరి ఈ పాట ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఇదిలా ఉంటే మేకర్స్ దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.